ఇక్కడ మరి అన్నలు చంపుదాము ఇతన్ని, ఆ గుంతలో పడేద్దాము అనుకొని చాలా రకాలుగా ఆలోచనలు చేశారు. చివరికి ఏం చేశారు, ఇష్మాయిల్కు ఆయనను అమ్మివేశారు. సరే, అక్కడి నుంచి ఆయన తీసుకొని వెళ్ళి బానిసలను అమ్మే ఆ బానిస బజార్లో ఆయన నిలబెట్టారు. చూడండి, ఎక్కడ పెట్టారు? ఆ బానిసలను అమ్మే కొనుక్కునే ఆ బజార్లో యోసేపుని తీసుకెళ్ళి పెట్టారు. చూడండి, యోసేపు పక్షమున ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు ఆయన పక్షమున ఉన్నాడు. కుట్ర చేసేవారి పక్షమున దేవుడు లేడు. కుట్రకు గురైన వారి పక్షాన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది నీపై నిందలు వేసి ఉండొచ్చు, చాలామంది గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు. మాట్లాడుకునేవారు, నిందలు వేసేవారు, నీ గురించి మాట్లాడేవారు, వీరి పక్షమున దేవుడు ఉండడండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు గమనిస్తుంటాడు వాళ్ళని. ఎవరి మీద అయితే వీరు నిందలు వేస్తున్నారో వారి పక్షమున దేవుడు ఉంటాడు అన్న సంగతి మర్చిపోవద్దు మనం. హల్లెలూయా. యోసేపు పక్షాన దేవుడు ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాగ్దానం ఇవ్వబడింది తన తండ్రికి, వారి పితరులకు తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు యోసేపు పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానము, నీకు ఇవ్వబడినటువంటి వాక్యము నువ్వు విని ఆ యొక్క వాగ్దానమును నీవు జ్ఞాపకం ఉంచుకొని నీ జీవితాన్ని కనుక కొనసాగించుంటే, దేవుడు విధించే ఆ పరీక్షల్లో నువ్వు గనక జ్ఞానము కలిగి జీవించి ఉంటే ఈరోజు నీకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు ఆ దరిద్రము మన జీవితంలో ఉండేది కాదు. ఆ రోగము, ఆ లేమి, ఆ బలహీనతలు మన జీవితంలో ఉండేవి కాదు. ఎందుకు నేను సఫర్ అవుతున్నాను? ఎందుకు నేను ఏడుస్తున్నాను? ఎందుకు నేను పరిగెత్తుతున్నాను? ఎందుకు నేను శ్రమపడుతున్నాను? ఎందుకు 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 అని ఎన్నోసార్లు నీకు క్వశ్చన్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఎన్నోసార్లు దైవజనుల పైన నువ్వు నిందలు వేసి ఉండాలి. ఎందుకు? నా జీవితం మారలేదు, నా జీవితం మారలేదు, నా జీవితం మారలేదు, నా జీవితం మారలేదు. పలాని మందిరానికి వెళ్ళాను, పలాని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, నా రోగం పోలేదు. నీ రోగం పోవాలంటే, నీ పరిస్థితి మారాలంటే నీ పాపము క్షమించబడాలి. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోయినావు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టలేదు. యోసేపు ఆశీర్వదించబడ్డాడు, యోసేపు హెచ్చించబడ్డాడు. యోసేపు మరి అధికారుల దృష్టిలో ఎలా ఉన్నాడు? చూడండి, ఇక్కడ ఇతడు మరి ఆ బానిస బజార్లో నిలబడ్డప్పుడు మరి అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరా వ్యక్తి అని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 37వ అధ్యాయము 36వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన, ఎవరంటేనా? రాజ సంరక్షక సేనాధిపతి అయినా పోతీఫరునకు అతనిని అమ్మివేసి. ఎవరంటే రాజుకు చాలా దగ్గరి మనిషిన రాజ సంరక్షక సేనాధిపతి అయినా. హల్లెలూయా. ఎవరో కాదండి, రాజుగారిని కంటికి రెప్పలాగా కాపాడుకునే ఒక అధికారి, సైన్యాధిపతి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన దగ్గరికి దేవుడు ఈయనను పెట్టాడు. ఎవరిని పెట్టాడు? యోసేపుని తీసుకుపోయి అక్కడ పెట్టాడు. చూడండి, ఇక్కడ పెట్టడానికి కారణం ఉంది. నువ్వు అనుకోవచ్చు, అన్నలు అమ్మేశారు కదా, దేవుడు ఆయన పక్షం ఉన్నాడు కాబట్టి మరణము నొందలేదు. దేవుడు అతని పక్షంలో ఉన్నాడు కాబట్టి ఎవరు కొన్నారు అతన్ని? చెప్పాలి, ఎవరు కొన్నారు? అమ్మా, పోతీఫర్ అను ఎవరంటేనా రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్కు అతన్ని అమ్మి వేసిరి. ఇప్పుడు అమ్మడానికి వీళ్ళు పెట్టారనుకోండి, కొనడానికి వచ్చిన వాడు చిన్న మనిషి కాదు, చాలా తెలివిగల్లోడు. అవునా కదా? చాలా తెలివిగల్లోడు, చాలా జ్ఞానం గలవాడు, యుద్ధ రంగంలో గొప్ప నైపుణ్యత కలిగిన వాడు, రాజుగారి
ఆ స్థానంలో రాజ సంరక్షక సేనాధిపతిగా ఉన్నాడంటే యోసేపును కొనడానికి అతడు ఎన్ని విధాలుగా ఆలోచించుంటాడు, ఎన్ని విధాలుగా ఆలోచించి ఉంటాడు, పరీక్షించి ఉంటాడు కదా. అరే వీడు చాలా నమ్మకమైన వ్యక్తి, చాలా నమ్మకమైన వ్యక్తి, మంచి వ్యక్తి, ఈ వ్యక్తిని మనం కొనుక్కోవాలి. హల్లెలూయా. దొంగను కొంటారు ఎవడన్నా? అమ్మా, దొంగను కొంటాడా? లోపమున్నవాడిని కొంటాడా? ఇప్పుడు నువ్వు సంతకు పోయి, మీ ఇంట్లో దావత్ ఉంది, ఏముంది, పండగ, సంతకు పోయి ఒరే వెళ్ళి మంచి మేకను పట్టుకురా అన్నాడు అనుకోండి మీ నాన్న లేకపోతే మీ అమ్మ, మంచి మేక, ఏం చేస్తావు? సంతకు పోయి తెలిసిన వాళ్ళని తీసుకొని పోయి ఆ మేకని బాగా పరీక్షించి ఒక 100 మేకలు చూసి అందులో ఒక మేకను పట్టుకొని వస్తాం. ఎందుకు? నీకోసం కొంటున్నావు కాబట్టి. మరి ఇతడు రాజ సంరక్షక సేనాధిపతి అయి ఉండి ఇతన్ని పరీక్షించినప్పుడు దేవుడు ఇతనితో మాట్లాడి ఇతని మనస్సును అతని పైనికి మళ్ళించి అతన్ని తీసుకొని పోవడానికి దేవుడు ప్రేరేపించాడు. కాదంటారు ఎవరన్నా? హల్లెలూయా. ఎవరు తీసుకుపోయినారు? పోతీఫర్ తీసుకుపోయాడు. సరే, మంచిది. ఈ కథ చాలాసార్లు విన్నాం బ్రదర్, చాలాసార్లు విని ఉంటావు. కానీ ఈరోజు వినేది నువ్వు అర్థం చేసుకుంటే నీ హార్ట్లో ఇది ఫిక్స్ అయిపోతుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఈ వ్యక్తి అతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మరి పోతీఫర్ ఇంట్లో ఇతని స్థానం ఏంటో తెలుసా? కొన్ని రోజులకే ఇతను అమ్మబడినప్పుడు ఇతని వయసు సుమారు 17 సంవత్సరాలు, 17 years. 17 సంవత్సరములు ఉన్నటువంటి ఈ యోసేపు ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 30 సంవత్సరాలకు రాజు అయ్యాడు ఆయన. అంటే ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అంతా ఎక్కడున్నాడు అంటే, చూడండి, కొంతకాలము ఈ పోతీఫర్ ఇంట్లో పనిచేస్తాడు. పోతీఫర్ దగ్గర ఇతనికి మంచి పేరుతో ఇతడు నమ్మకస్తుడు అని అతడు గుర్తించాడు. ఇతన్ని ఆయన ఇంటి పైన సమస్తము పైన మేనేజర్గా నియమించుకున్నాడు. హల్లెలూయా. బాబు, ఎవరో దారిలో పోయేవాడిని తీసుకొచ్చి నీ ఇంటి పైన అధికారిగా నియమించుకుంటావా? చెప్పాలా? ఎన్నో పరీక్షలు పెట్టుంటాడు కదా, ఆ పరీక్షలన్నిట్లో గెలిచుంటాడు కదా, అందుకే అతన్ని ఆ పొజిషన్లో పెట్టాడు. ఒక్కసారి ఆలోచన చేద్దామా? ఒక రాజ సంరక్షక సైనాధిపతే ఇంతగా ఆలోచన చేస్తే నీ దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే ఎంత ఆలోచన చేయాలా? ఒక వ్యక్తి బానిస బజార్లో నిలబడితే ఆ వ్యక్తిని కొనడానికి ఎంత ఆలోచన చేస్తుంటాడు? ఆ వ్యక్తిని అధికారిగా తన పైన, తన ఇంటి పైన, సమస్తము తన పనివారందరి పైన, అంటే పోతీఫర్ పైన, భార్య పైన తప్ప సమస్తము పైన ఇతని అధికారిగా, ఒక మేనేజర్గా, ఒక సీఈఓగా ఇతన్ని అపాయింట్ చేసుకున్నాడు. ఈరోజు నువ్వు ఎవరైనా నమ్మగలుగుతావా? చూడండి, ఇక్కడ దేవుడు ఎంతగా అతన్ని ప్రేమిస్తున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా నమ్ముతాడో, చాలా నమ్ముతాడు దేవుడు. అందుకే వెనకాల మనం అనుకుంటే దేవా కష్టాల్లో దేవా నన్ను విడిచిపెట్టావు నువ్వు అని చెప్పి దేవుడిని మనము దూషిస్తూ ఉంటాం, దేవుని పైన ఏడుస్తూ ఉంటాం. మనం దేవుడు నన్ను విడిచిపెట్టాడండి, దేవుడు తోడై ఉంటే మరి ఇవన్నీ ఉంటాయా? అమ్మా, మీ అందరికీ చెప్తున్నా వినండి, దైవ సేవకుడు నీకు వాక్యాన్ని బోధిస్తున్నాడు అంటే నిన్ను అన్నిట్లో నుంచి బయటికి తీసుకొస్తాడని కాదు.
నువ్వు వాటిని జయించే శక్తిని, వాటిని అనుభవించి వాటిలోంచి బయటకు వచ్చే జ్ఞానాన్ని నీకు బోధిస్తాడు దైవజనుడు. దైవజనుడు ఆ మార్గంలో నడిచాడు, అనుభవపూర్వకంగా నీకు బోధిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ అనుభవాన్ని నువ్వు గుర్తించి నీ జీవితంలో కూడా దాన్ని నువ్వు పాటించే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా.